సర్వశక్తిమంతుడా, సర్వశక్తిమంతుడా, ఎల్ షడాయ్, ఎల్ షడాయ్, సర్వశక్తిమంతుడా, ఎల్ షడాయ్, ఎల్ షడాయ్. శుభవేళ స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా, స్తోత్ర బలి తండ్రి దేవా. పితా పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభువైన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహకారం సహవాసము మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతో ఉండునుగాక. హల్లెలూయా, 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 హల్లెలూయా. రెండు చేతుల పైన చెప్పండి. యేసువా వందనం, యేసువా వందనం, యేసువా స్తోత్రం, తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, ఆత్మదేవా వందనం, పరిశుద్ధాత్మదేవా స్తోత్రం, ఏకదేవా వందనం, ఏకదేవా స్తోత్రం, మంచి కాపరి వందనం, మంచి కాపరి స్తోత్రం, ఆదరణకర్త వందనం, ఆదరణకర్త స్తోత్రం. హల్లెలూయా. క్రీస్తునాథునియందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ రోజున రాయిరాల వారి ఇంట్లో ఎంతో గొప్ప సంతోషకరమైనటువంటి రోజు. ఎందుకంటే కొన్ని సంవత్సరాల ఎదురుచూపు, ఎంతో కాలంగా అనిల్ అదే విధంగా స్వాతి వివాహమైన తర్వాత ప్రతి భార్య భర్త కూడా ఎదురు చూసేది సంతానం కొరకు. ఆ సంతానం కొంచెం లేట్ అయింది అన్నప్పుడు, సమయానికి అందలేదు అన్నప్పుడు ఎన్నో నిందలు అనుభవించాలి, అవమానాలు అనుభవించాలి. అలాంటి అన్ని ఎదుర్కొని ఈ రోజున 5 సంవత్సరాలకి వారికి సంతానాన్ని గొప్ప దేవుడు అనుగ్రహించాడు. అది కూడా ఒక మంచి బాబు వారికి గొప్ప దేవుడు అనుగ్రహించాడు, విహాన్. ఈ విహాన్ ఈ రోజున వారి జీవితంలోనే కాదు, బంధువులు వారికి సంబంధించిన ప్రతి ఒక్కరి ముఖంలో కూడా చిరునవ్వులు తీసుకొచ్చినటువంటి చిన్నారి బిడ్డ విహాన్. ఈ రోజున
ఆ కుటుంబం అంతా కూడా సంతోషముగా ప్రభు సన్నిధిలో మన పునీతాంతుల వారి ధ్యాన కేంద్రంలోని ప్రభు ఇచ్చినటువంటి ఆ బహుమానాన్ని ప్రభునికి తీసుకొచ్చి, ప్రభువా ఇదిగో నీవు ఇచ్చినటువంటి బహుమానం అని ప్రభు దగ్గరే అర్పించడానికి వచ్చినటువంటి ఆ కుటుంబాన్ని ప్రత్యేకంగా దీవించాలి అని, అదేవిధంగా అనిల్ వాళ్ళ అమ్మగారైనటువంటి మంగమ్మ గారిని కూడా ప్రత్యేకంగా ఆశీర్వదించాలి అని బైబిల్ గ్రంథంలోని యేసయ్య జన్మించిన తర్వాత యోసేపు గారు మరియ తల్లి వారి కుటుంబ సమేతంగా ఆలయానికి వెళ్ళి అక్కడ సాంప్రదాయం ప్రకారం వారు అక్కడ చేయాల్సిన మోషే చట్ట ప్రకారం ఏదైతే చేయాలో అక్కడ చేసినట్టుగా ఈ రోజున అలాంటి ఒక కుటుంబం, ఆ రోజు తిరు కుటుంబంగా వారు వెళ్ళారు. ఈరోజు అలాంటి ఒక తిరు కుటుంబం లాగా కొడుకుతో అనిల్ అలాగే స్వాతి వారి నూతనంగా జన్మించినటువంటి విహాన్ని తీసుకొని ఆలయానికి వచ్చి ప్రభు చేతులు అర్పించి, ప్రభువా నేను ఇచ్చినటువంటి బహుమతికి వందనం, స్తోత్రం. మా బాధలు, మా కన్నీరు, మా నిందలు అన్నింటినీ కూడా తీసివేశావు. మా హృదయాలను, మా కుటుంబాలను సంతోషముగా నింపినావు ప్రభువా. ఇది కేవలం నీవు ఈ విహాన్ రూపంలో మా మీద చూపించినటువంటి కృప అని వారందరూ వారు కుటుంబ సమేతముగా కృతజ్ఞతలు చెప్తూ ఉండగా మనందరినీ ఇంత దూరం ఆహ్వానించి ఆ సంతోషంలో మనల్ని కూడా భాగస్థులు చేశారు కనుక ప్రత్యేకము వారి కుటుంబాన్ని హేరాళముగా దీవించాలని వచ్చినటువంటి మనందరం కూడా చేయాల్సిన ఒకే ఒక్క పని ఏమిటి అంటే ఆ కుటుంబం తరపున ప్రభునికి కృతజ్ఞతలు చెప్పాలి. ప్రభువా వారి బాధలన్నీ తీసివేసి సంతోషకరమైనటువంటి ఒక రోజుని వారికి ఇచ్చినందుకు నీకే వందనమని వారి తరపున ప్రభుని కృతజ్ఞతలు చెప్తూ విహాన్ అలాగే అనిల్, స్వాతి, మంగమ్మ ఆ కుటుంబం కొరకు ప్రత్యేకంగా ప్రార్థించాలని ఈరోజు మనందరిని ఆహ్వానించి ఉండగా ఈ బలి పూజలో పాల్గొంటున్నటువంటి మనందరం కూడా ఈ బిడ్డల కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తాం. హృదయం మీద ఉంచుకొని కళ్ళు మూసుకొని ఇంత గొప్ప కృతజ్ఞత బలి పూజలో పాల్గొనే కృప గొప్ప దేవుడు మనకిచ్చి మనల్ని పిలిచారు కాబట్టి అందుకు ప్రభునికి వందనములు చెప్తూ ఈ గొప్ప పూజ బలిలో యోగ్యముగా పాల్గొనడానికి మనం చేసినటువంటి తప్పులు, మనం ప్రభునికి వ్యతిరేకంగా నడుచుకున్న సందర్భాలన్నింటిని బట్టి ప్రభుని మన్నింపు కోరుకొని క్షమాపణ అడిగి మన పాపముల కొరకు పశ్చాత్తాపడతాం. వందున్న ఆసీనుడా నీ తట్టు కనులెత్తి చూస్తాను, నేను నీ తట్టు కనులెత్తి చూస్తాను. నేను దారి తెలియక సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపమెల్లా మన్నించి మనల్ని నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయ చూపండి, క్రీస్తువా దయ చూపండి, ప్రభువా దయ చూపండి. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వరా, కష్టములలో ఉన్నని సేవకుల మొరలను నీవు దయతో ఆలకింతువు. జాలి హృదయముతో నీవు మాకు చేసిన అనేక మేలులకు
మా కృతజ్ఞతార్చనలను అర్పించుచున్నాము. నీ వర అనుగ్రహములను పరంపరగా పొందిన మేము నిన్ను నిరంతరము ఆనందముతో సేవించునట్లు అనుగ్రహింపుము. నీ తోడు పవిత్రాత్మతోడు కలిసి యుగ యుగములు జీవించు పాలించు మా ప్రభువును నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. గ్రంథము సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనం నుండి 11వ వచనాల వరకు. హన్నా ఇట్లు ప్రార్థించెను, నా హృదయము ప్రభువునందు ఆనందించుచున్నది, నేను బలాతిశయముతో ప్రభువునందు సంతోషించెదను, నేను శత్రువులను అపహాసించెదను. నేను నీ రక్షణమును గానించి సంతోషించెదను. ప్రభు వలె పరిశుద్ధుడు ఎవడు లేడు. ప్రభు, నీవు తప్ప ఇక ఏ దేవుడునూ లేడు. మన దేవుని వంటి ఆశ్రయ దుర్గము వేరే లేదు. గర్వంతో విర్రవీగుచు మాటలాడకుడు, అహంకారవత్తుడు నోట రానియకుడు. ప్రభు సమస్తమును ఎరిగినవాడు, సమస్త కార్యములు పరీక్షించువాడు. బలాశాలులు విల్లులు తుత్తినీయులేను, బలహీనులు బలాఢ్యులైరి, కలవారు కూటికై కూలిపోయిరి. ఆకలిగొనిన దరిద్రులు అన్నము బడిసిరి. గొడ్రాలు 7 బిడ్డలను కనెను, సంతానవతి బిడ్డలను కోల్పోయెను. చంపువాడు ప్రాణమిచ్చువాడు ప్రభువే, పాతాళమునకు కొనిపోవువాడు పైకి కొనివచ్చువాడు ప్రభువే. ధనికిని చేయువాడు దరిద్రుని చేయువాడు ప్రభువే, అనగద్రొక్కువాడు అతిశయింపజేయువాడు ప్రభువే. దరిద్రులను నేల మీద నుండి లేవనెత్తి బిచ్చగాండ్రులను పెంట ప్రోగుల మీద నుండి పైకి లేపి గర్వము గల అసనములో సగి గొప్పవాండ్ర సరసన కూర్చుండబెట్టునన్నది ప్రభువే. జగత్తు పునాదులు ఆయన వశము, లోకమును ఆ పునాదులపై నిలిపి ఉన్నవి ప్రభువే. ప్రభు తన భక్తుల పాదములు త్రొట్టిల్లక కాపాడును. దుష్టులు చీకటిలో మటు మాయమగుదురు. సొంత బలము వలన ఎవడునూ బాగుపడడు. ప్రభు ఆకాశం నుండి గర్జించుచుండగా అతని శత్రువుల నెల చెల్లచెదురగుదురు. ప్రభువు నెల 4 చెరగుల తీర్పులు తీర్చును. తన రాజునకు తేజం మొసుగును, తన అభిషక్తుని అతిశయింపజేయును. అన్న రామాకు వెళ్ళిపోయెను. సమూయేలు దేవాలయముననే ఉండి యాజకుడై ఏలి పర్యవేక్షణలో యావేకు పరిచర్య చేయుచుండెను. ఇది ప్రభు వాక్కు. అడ్డు వచ్చిన యేసుని పాడెదము, స్తుతించెదము, గోడలు కూర్చెదము. పాడెదము, స్తుతించెదము,
ప్రభు మీతో ఉండుగాక. పునీత మత్తయి గారు రాసిన పవిత్ర సువిశేషంలోని భాగము. మత్తయి శుభవార్త 19వ అధ్యాయము పవిత్ర వచనములు 13వ వచనం నుండి 15వ వచనం వరకు. ఆ సమయమున కొందరు తమ బిడ్డలపై చేతులు చాచి ప్రార్థింపమని యేసు వద్దకు తీసుకొని రాగా శిష్యులు వారిని ఆటంకపరిచిరి. చిన్న బిడ్డలను నా యొద్దకు రానిండు, వారులను ఆటంకపరమకుడు, ఏలైనా అట్టి వారిదే పరలోక రాజ్యము అని పలికి వారి మీద చేతులు చాచి యేసు అచ్చటి నుండి విడిలిపోయాను. ఇది క్రీస్తు సువిశేషము. యేసుక్రీస్తునాథుని యందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈనాడు మనమందరికీ చాలా గొప్ప దినము, సంతోషమైన దినము. విఘాన్ని దేవుని సన్నిధిలో సమర్పించే ఆ కుమారుడు దేవుని కృప చేత ఆశీర్వదింపబడి దీవించాలని ఆ కుమారుని దేవునికి సమర్పించి ప్రార్థించే గొప్ప దినము. అట్లనే అనిల్, స్వాతి తల్లిదండ్రులుగా, మంగమ్మ గారు తన మనవడుగా దేవుడు వారికి చూపించిన వరమును దేవునికి సమర్పించి ప్రార్థింపగా మనమందరం చుట్టాలు, ఫ్రెండ్స్, స్నేహితులు, ఇరుగు పొరుగు వారు అందరూ వచ్చి ఈ దేవుడు చేసిన గొప్ప కార్యం కోసం స్తోత్రం పలుకుటకు వచ్చినాం. ఈ కుమారుడు విఘాన్ ఈ భూమిలో నివసింపగా ఆయన శరీరానికి చాలా అవసరమైనది ఆహారం. మొదటిగా ఆయన తినబోతున్న ఈ భూలోకం నుండి పొందబోతున్న ఆహారమును దేవుడు ఆశీర్వదించి ఆహారం ద్వారా ఆయన తింటున్న ఆహారం ఎప్పుడు ఆయనకు శక్తిని ఇవ్వాలి, జీర్ణం చేయబడాలి, కడుపులో ఏ సమస్య రాకూడదు, తింటున్నది రక్తముగా మారి శక్తిగా మారి ఆ కుమారుని దీవించాలి, ఆయన అందరికీ దీవెనగా మారాలి అని ఈనాడుని ఒక పండుగగా మార్చుకొని ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్. కనుక ఆయన భోజనమును ఆయన దేహాన్ని దీవించుము అని ప్రార్థించు వేళలో క్రైస్తవ బిడ్డలుగా, విశ్వాసములో నిలబడే బిడ్డలుగా ఉన్న మనము నేర్చుకోవలసినది ఈ శారీరకం ఆకలి కంటే ఇంకొక ఆకలి క్రైస్తవ బిడ్డలుగా మనం పొందవలసినది, అది మన ఆధ్యాత్మిక ఆకలి. శరీరంలో ఆహారం ఇవ్వలేదంటే అది ఆకలిగా మారిపోతుంది. ఆ ఆకలిని మనం తీర్చలేదంటే మనం అలసిపోతాము, మన రక్త కౌంట్ తక్కువ అయిపోతుంది, మనం పడిపోతాం, మరణించకూడవచ్చు. అట్లనే మన జీవితంలో ఎన్ని సమస్యలు, శోధనలు, ఆటంకాలు వచ్చినానో దాన్ని ఎదిరించి దేవుడిచ్చే ఆధ్యాత్మిక శక్తి వలన మనం అన్నీ సాధించగలము,
అన్నీ దాటి వెళ్ళగలము, తలెత్తుకొని జీవించగలము. ఈనాడు విహాన్ కోసం ఆయన తల్లిదండ్రి అయిన అనిల్, స్వాతి కోసం నానమ్మ గారు, మంగమ్మ గారి కోసం ప్రార్థిస్తున్నప్పుడు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరి కోసం దేవా నీ ఆత్మతో మమ్మల్ని నింపుమయ్యా అని ప్రార్థించుకుంటాం. 1 కొరింథీ 3:6 చెప్తుంది, శరీరం నుండి జన్మించినది శరీర దీవెనలు మాత్రమే ఇచ్చును, కానీ ఆత్మ నుండి జన్మించినది మనకు ఆత్మ శక్తిని, ఆత్మ జీవమును, ఆత్మ విడుదలను, ఆత్మ రక్షణమును మనకిచ్చును. జీవితంలో చాలామంది వారు పొందుతున్న సమస్యలు, చీకటి అనుభవాలు, కష్టాలలో ఆగిపోతారు. కనుక గుడికి వచ్చినా కూడా, ఏదైనా చేసినా కూడా అది ఒక సాంప్రదాయముగా మారిపోతుంది. నువ్వు సాంప్రదాయ క్రైస్తవుడిగా జీవించావంటే నువ్వు పెద్దగా ఏమి సాధించవు, సంపాదించవు. ఉన్న చోటలోనే ఉండిపోతావు, మెడలో తాడుతోనే ఉండిపోతావు. లేకపోతే రోల్డ్ గోల్డ్ ఏదో అమ్ముతారు, దాన్ని పెట్టుకుంటూ జీవితం అంతా దానితోనే మరణిస్తావు. దేవుని బిడ్డలు అలా పిలువపడలేదు. దేవుడిచ్చిన ప్రతి దీవెనలను, ఆశీర్వాదమును పొందుకొని నువ్వు అందరికీ ఆశీర్వాదముగా ఉండాలి. నీ గురువులకు తారాల మనస్సుతో అర్పించే గొప్ప బిడ్డలుగా మారాలి. నీ వలన నీ కుటుంబం ఆశీర్వదింపబడాలి, నీ తల్లిదండ్రులు ఆశీర్వదింపబడాలి, నువ్వు చేస్తున్న పొలములో ఆశీర్వాదం కనబడాలి, నీ గురువులు దీవింపబడాలి, నీ ఆలయం కట్టబడాలి. ఒక దైవజనుడు తనకు దేవుడిచ్చిన దానిలో 10లో 1 భాగం ఇచ్చేవారు. నేను అడిగాను, అయ్యా నువ్వు ఇలా ధారాళంగా ఇస్తున్నావే అన్నప్పుడు ఆయన చెప్పాడు, నాకు 4 స్కూల్స్ దేవుడిచ్చాడు, కనుక నేను కూడా 4 మందిరాలు కట్టాలి దేవుని కోసం. చూడండి, గొప్ప దైవజనుడు హైదరాబాద్లో ఉండి కొన్ని దినముల ముందు మరణించారు. అట్లనే 4 ఆలయములు నిర్మించారు. నీ వాంఛ ఎక్కడ ఉన్నది? ఆ వాంఛల ప్రకారం నువ్వు మనిషిగా, దీవెనగా మారిపోతావు. జీవితం అంటే ఎన్నో ఆటంకాలు వస్తాయండి, ఎన్నో శోధనలు వస్తాయి, ఎన్నో సమస్యలు వస్తాయి. ఫాదర్ చెప్పారు ఆరంభంలో, అనిల్, స్వాతి జీవితంలో, వారి వివాహ జీవితంలో 5 సంవత్సరాలుగా సంతానం లేదు. ఎంతోమంది ఏమేమో చెప్పి ఉండవచ్చు. పెద్దవారుగా ఉండి ఆశీర్వదించుటకు పిలువపడిన వారు, ఏమి నీ కడుపులో పురుగులు ఏమీ రాలేదా అని చెప్పి ఉండవచ్చు. లేక ఏదో శాపం పొందావో ఏమో. లోకమే. కానీ వీళ్ళిద్దరి విశ్వాసం చూడండి. ప్రభుని నమ్ముకొని, ప్రభుని పట్టుకొని వారు జీవించినప్పుడు దేవుడు వారిని విశ్వాసమును దీవించారు. ఈనాడు మొదటి పట్టణంలో అన్నా అని స్త్రీ జీవితమును గురించి మనం ఆమె పాడిన పాటను మనం విన్నాము. ఆమె జీవితంలో కూడా సంతానం లేదని అందరూ వారిని చూచి నవ్వుతున్నారు, హేళనం చేస్తున్నారని ఆ ఇంటి యజమానుడు ఎల్కేనా ఏం చెప్పాడు? తన భార్య అన్నను పిలిచి, అమ్మా నన్ను మన్నించమ్మా, అందరూ నవ్వుతున్నారు మనల్ని చూచి, నువ్వు నాతోనే ఉండు, నువ్వు 10 కొడుకుల కంటే గొప్పగా ప్రేమింపబడతావు, నేను నిన్ను ప్రేమిస్తా, కానీ లోకం కోసం, మనుషుల కోసం నన్ను మన్నించు, ఇంకొక అమ్మాయిని నేను పెళ్లి చేసుకుంటానని ఇంకొక అమ్మాయిని చేసుకున్నాడు. వారికి సంతానం వచ్చినప్పుడు ఆ 2వ అమ్మాయి ఆ అన్నాను చాలా హేళనపరిచింది. వారి పిల్లలు పెద్దగా అయినప్పుడు ఆమెను అవమానపరిచారు. కానీ అన్న ఈ తరుణంలో తనలో ఉన్న దేవుని శక్తి వలన తన జీవిత పయనములోని
ప్రతి అవమానమును జయించింది. నీ జీవితంలో కూడా ఎన్నో కొరతలు. బిజినెస్ స్టార్ట్ చేశావు, ఏం ప్రయోజనం లేదు. కష్టపడుతున్నావు, ఏం దొరకటలేదు. అగాయ్ అనే ఒక గ్రంథం ఉన్నది బైబిల్లో. 1వ అధ్యాయం 6వ వచనం నుండి చదివామంటే అక్కడ ప్రవక్తతో చెప్తున్నాడు, దేవుడు దేవుడు అంటున్నావు, కుడికిపోతున్నావు. ఏం చేస్తున్నావు? దేవునికి సంప్రదాయం చేస్తున్నావు. గుడికి వస్తున్నావు, బలి అర్పిస్తావు, కానుకలు తీసుకుంటున్నావు, అక్కడికి పోతావు, ఇక్కడికి పోతావు, ఏమీ జరగదు. నిన్ను నీవు పరిశీలించి చూడు. కష్టపడుతున్నావు, కానీ ఏది నీ చేతిలో నిలబడట్టలేదు. తింటున్నావు, ఇంకను నీ ఆకలి తీరట్టలేదు. నువ్వు ఏం సంపాదించినను ఒక్క పైసా కూడా నీ చేతిలో నిలబడట్టలేదు. ఎప్పుడైనా అడిగావా ఎందుకు ఇలా జరుగుతుందని? పైకి ఎక్కు, దైవ సన్నిధిలో ఆలయం నిర్మించు, దైవ సన్నిధిని సంపాదించుకో. ఒక దైవజనుడు సంప్రదాయం మీద ఏదో, ఆయన ఒక గురువు అయిపోయాను, ఏదో చేయాలి, నువ్వు దరిద్రుడుగానే ఉండిపోతావు. తల ఎత్తుకొని జీవించలేవు. ప్రభుని సంపాదించుకోవాలి, ప్రభు సన్నిధిని సంపాదించుకోవాలి. ఏది వచ్చినా రాకపోయినా అది నీతో నిలబడి నడిపించును. భర్త ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు, ఇంకొక అమ్మాయి అన్నాడు ఏలనపరుస్తుంది. నిన్న పుట్టినవాడు ఆ పెద్ద తల్లిని తల మీద కొడుతూ అవమానపరుస్తున్నారు. లోకమే. ఆమె ఇన్ని ఆటంకాలను తల మీద పెట్టుకొని జీవించుంటేనా ఆశీర్వాదం పొంది ఉండేది కాదు. ఒక్క నిమిషం కుడి చేతిని హృదయం మీద ఉంచుకొని ప్రార్థించుకో. నీ జీవితంలో కూడా దేవుని ఎదగాలని ఆశించే నీ జీవితంలో కూడా ఎన్ని ఆటంకాలు ఉన్నాయి. ఆ ఆటంకాలు నిన్ను కట్టివేస్తుందా? అన్నా ఎప్పుడూ కన్నీరు కార్చింది. నువ్వు కూడా నీ కష్టాలను చూచి, నీ సమస్యలను చూచి నువ్వు కన్నీరు కారుస్తూ ఉంటున్నావా? ఉదయం లేవగానే ఈ బిజినెస్ జరగటలేదే, పొలముల పంట రావటలేదే, నా భార్య నా మాట వినటలేదే, మా కుటుంబంలో అభివృద్ధి లేదే, మా కుటుంబంలో నన్ను ప్రేమించేవారు లేరే, అయ్యో నా భర్త త్రాగుబోతుగా మారిపోతున్నాడే, నా భర్త బుద్ధి మారటలేదే. ఇన్ని సమస్యలు, ఇన్ని తలంపులను నువ్వు తల మీద పెట్టుకున్నావంటే అది నీ జీవితాన్ని నిర్ణయం చేస్తుంది. దానితోనే నువ్వు జీవిస్తావు. నీ భర్తను మార్చుటకు, నీ భార్యకు సహాయం చేయుటకు, లేక వాళ్ళు వీళ్ళు సహాయం వెదక్కుటకు. అక్కడ పోయినా సహాయం దొరకదా? ఇక్కడ పోయినా ఎవరైనా నన్ను ప్రేమిస్తారా? ఎక్కడ పోవాలి? ఎవరిని అడగాలి? జీవితం కాదు. అందుకే మత్తయి 6వ అధ్యాయం 31వ వచనంలో ఈ లోకపు నరుడు ఏం చేస్తాడన్నమాట? ఏమి తినేదమా, ఏమి త్రాగేదమా అని తలంబులతో అన్యులు కతింతురు. ఈ లోకపు ప్రజలకు ఏం తినాలి, ఏం త్రాగాలి, ఎవడు నన్ను పొగడుతాడు, ఎక్కడ 5 పైసా దొరుకుతుంది అక్కడ ఉరుకుతారు. కూర్చొని ప్రార్థించి దైవ సన్నిధితో స్తోత్రం చెప్పి అభిషేకం చేసుకోకుండా ఉరుకుతూ ఉన్నారు. అక్కడ పోతానా, ఇక్కడ పోతానా, ఏమీ దొరకదు నీకు. లోకమే. అందుకే దేవుడు చెప్తున్నాడు మత్తయి 6:31లో, ఏమి తినదమా, ఏమి త్రాగేదమా అని తలంబులతో అన్యులు కతింతురు. కానీ 33వ వచనం, కానీ దేవుని బిడ్డ అట్లా కాదు. జీవితంలో ఉన్న సమస్యలో వారి జీవితాన్ని నిర్ణయం అనుమతింపరు. ఎన్ని సమస్యలు వచ్చినా ఏమిటి, మొదటిగా ఆయన నేను సంపాదించుకోవాలి.
సంతానం లేదా? ప్రభు ఏమి చెప్తున్నాడు? ఎందుకు ఇలా అనుమతిస్తున్నాడు? దాని వెనుక ఉన్న దేవుని సంకల్పం ఏమిటి? ప్రభుని తెలుసుకోవాలి. అందుకే యేసు అన్నాడు 33లో, పరలోక రాజ్యము వెదకుము మొదట, అప్పుడు అన్నీయు ప్రభు నీకు సమకూర్చును. ప్రభుని వెదకాలి, ఆయన్ని సంపాదించుకో. నీకు ఏ కొరత రాకుండా చూసుకుంటాడు. ఏ సమస్యలో ఉన్నావో అక్కడ నుండి బయటకు నడిపిస్తాడు. క్రైస్తవ సంఘమా, సత్యమును తెలుసుకో. నీవు నీ సమయాన్ని, నీ జీవాన్ని, ఎన్ని ఆటంకాలు వచ్చినా మొదటిగా ఆ ఆటంకాలు నిన్ను చంపేయకుండా, నీ శక్తిని తినేయకుండా చూసుకో. అది నీలోని ధైర్యాన్ని తీసివేయకుండా చూసుకో. మరోవైపు అన్న ఇన్ని సమస్యలు ఉండినా, ఎంతమంది అవమానపరిచినా పక్కన పెట్టేసి దేవుని మందిరానికి వెళ్ళి ఆ రోజు ఏమి తినకుండా ఉపవాసముతో రాత్రి అంతా ఆ మందిరంలో ప్రార్థించింది. అక్కడ ఉన్న గురువు వచ్చి ఆమెతో చెప్పాడు, నీ ప్రార్థన నీ దేవుడు ఆలకిస్తారమ్మా. అప్పుడు ఆమె మామూలుగా సమస్యలతోనూ సంపాదించిన వారు పిల్లలను పొందుకున్నారు. కానీ ఇవి అన్నిటి మధ్యలో అవి తన్ను తాను జయించకుండా ఒకవైపు చూసుకొని మరోవైపు దేవుని ద్వారా నడిపింపబడుటకు, దైవ సన్నిధితో అభిషేకముతో తన జీవితాన్ని, హృదయాన్ని నింపుకున్న ఆ స్త్రీ ఒక గొప్ప ప్రవక్తని సంపాదించింది. ఈ విఘాను కూడా ఏదో మామూలు అబ్బాయిగా ఉండకూడదు. ఈ క్షణం నుండి అనిల్, స్వాతి, నువ్వు ఏదో నీ బిడ్డకు శరీరమునకు కావలసిన అన్నమును సంపాదించే, కష్టపడి బిడ్డను పెంచుటకు కావలసిన డబ్బును సంపాదించే వ్యక్తిగా మాత్రమున్నావంటే సారీ, నువ్వు పెద్దగా ఏం చేయలేవు. నా కొడుకు పెద్ద స్కూల్లో చదవాలి, హాస్టల్లో చదవాలి, కాలేజీలో చదవాలి, ఈ ఆశలంతా పెద్దగా ఆయన్ని చేయలేదు. అంతరంగంలో ఏ సమస్య వచ్చినా దానికి లొంగిపోకుండా అన్నిటిలో తల ఎత్తుకొని ఆశీర్వాదంతో, దైవ శక్తితో ఆయన జీవించాలని ఆశపడండి. అనిల్, స్వాతి, ఈరోజు మొదలుకొని ఉదయమే లవ్వు. నీ బిడ్డను దేవునికి సమర్పించుకుంటూ ప్రార్థించు. రేయింపవలు దేవుని వాక్కును చదువు. నీ మనసులో మీ అత్తమ్మ అలా చేయలేదు, మీ మమ్మీ ఇలా చేయలేదు, లేక నీ పొలంలో పంట లేదు, లేక నీకు కావలసిన డబ్బు రాలేదు, లేక నువ్వు నమ్మిన వాడు నిన్ను మోసగిస్తున్నాడు, ఇవి అన్నీ జీవితంలో వస్తాయి. ఇవి అన్నీ జయించకుండా ఉండాలంటే ఇవి అన్నిటినీ జయింపచేయు ఆ దేవుని సంపాదించుకో. ఈ వాక్యము బైబిల్ దగ్గర, నీ దగ్గర ఉంది. రేయింపవలు చదువు. నీ బిడ్డకు నువ్వు సంపాదించే లక్ష రూపాయి కంటే ఉన్నతమైనది ఇది. ఒక అబ్బాయి అమెరికాకు వెళ్ళాను. అక్కడ మన తెలుగు అబ్బాయి, హైదరాబాద్ అబ్బాయి ఉన్నాడని తెలుసుకొని, నేను ఉన్నప్పుడే నాకు చాలా సహాయం చేసిన వారు అబ్బాయి దగ్గరికి వెళ్ళాను. అబ్బాయిని చూసిన ఇంకొక అమ్మాయితో ఉన్నాడు, ఇంకొక కొడుకుతో ఉన్నాడు. నాకు షాక్ అయింది. హే, నువ్వు ఈ అమ్మాయిని కదా పెళ్లి చేసుకున్నావు, వారికి బిడ్డ కూడా జన్మించిందని మీ నాన్న చెప్పాడు, ఇప్పుడు ఏమైంది? ఆ అమ్మాయి సమస్యలను చెప్పి వెళ్ళిపోయింది. ఓహో, కనుక ఇప్పుడు ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను. కుటుంబం చీలిపోయింది. డబ్బు ఉంది, వాళ్ళ నాన్న కష్టపడి చదివి ఇంజనీరింగ్ చదివించాడు, లక్ష రూపాయలు ఖర్చు చేశాడు. కానీ సమస్యలను, తన భార్య ఆయనతో జీవించలేకపోతుంది. ఆ భార్యను ఎలా సరిచేయాలి, దైవ శక్తితో తన కుటుంబాన్ని ఎలా నడిపించాలో ఆయనకు తెలియటలేదు. అందుకే యేసయ్య అన్నాడు,
లోకమంతా నీవు సంపాదించి నీ ఆత్మలో దేవుని ఆత్మను నువ్వు సంపాదించుకోలేనంటే నీ జీవితం వేస్ట్. మొదటిగా నువ్వు వాక్యములు చదువుతున్నప్పుడు ఈ దేవుని వాక్య తలంపులు, దేవుని తలంపులు నీలోనికి వచ్చినప్పుడు ఏమవుతుంది? నీ మనసులో ఉన్న తలంపులను మొదటిగా శుద్ధి చేస్తుంది. మరోవైపు ఈ దేవుని తలంపులు ఏ సమస్య అయినా భయపడకు, దేవుడు మనతో ఉన్నారని విశ్వాసం ఇస్తుంది, అన్నిటిని ఎదిరించే ధైర్యం ఇస్తుంది. మూడవది, దేవుని నుండి ఆశీర్వాదమును పొంది గొప్ప కార్యాలను నీలో చేపిస్తుంది. నీ లోకపు తలములను దాటి వెళ్ళాలంటే ఈ దేవుని తలములను నువ్వు సంపాదించుకోవాలి. అనిల్, స్వాతి, నీ బిడ్డ కుమారుడు నిఖాన్ ఉన్నతముగా జీవించాలంటే ఈ క్షణం నుండి ప్రతిరోజు ఉదయము నువ్వు ఏం చేయబోతున్నావు? నీ ప్రార్థనా జీవితం, నీ వాక్య జీవితం నీకు 2 కాళ్ళు ఉన్నట్లు నీ కుమారునికి 2 ఆధ్యాత్మిక కాళ్ళుగా మారను. నీ కొడుకునకు దివ్యోపదేశం 6వ అధ్యాయం చెప్తుంది, పాలు పెట్టినట్లే, నీ బిడ్డకు అన్నం పెట్టినట్లే నా వాక్కును ఆహారముగా పెట్టము. నేను చిన్న బాలుడిగా ఉన్నప్పుడు మా అమ్మ నన్ను పట్టుకొని కుడికి తీసుకుని పోయేవారు. అప్పుడు అది మార్గళి సమయం. మార్గళి మాదం అంటే తెలుగులో అదే మాదమో తెలియదు, డిసెంబర్ అనుకుంటాను. చాలా చలిగా ఉండడం. అప్పుడు ఐందవులు వారి దేవత పాటను పెట్టుకుంటారు. మా అమ్మ చెప్పేది, చూడు, జ్ఞానం లేని ఈ ప్రజలు పాములను, తేళ్లను, చెట్టులను ఆరాధించేవారు. వారు దేవతకి ఇలా పాడుతున్నప్పుడు నువ్వు ఎలా సజీవుడైన ఆ దేవుని స్తుతించాలి, ఆరాధించాలి. మా అమ్మ ఆ విత్తనం నాలో పెట్టింది. నీ దేవుడు సజీవుడైన దేవుడు, గొప్ప దేవుడు. ఆయన నమ్మావంటే తను నమ్మిన వారు ఎవ్వరిని ఆయన చేయబడవరు. 34లో సగం 17, కీర్తన 34:17 చెప్తుంది, దేవుని బిడ్డల జీవితంలో ఎన్నో శోధనలు, ఆటంకాలు వస్తాయి. కానీ వారో దేవుని పట్టుకొని అవి అన్నిటి నుండి వారిని విడిపించి, వారిని దీవించే దీవెనలను పొందుకుంటారు. అవును, మా అమ్మ చెప్పేది, నువ్వు దేవుని ఎప్పుడు స్తుతించు, నువ్వు దేవుని పాడాలి. వాళ్ళ నాన్నగారు పాటలు పాడి దేవుని స్తుతించిన వారు. అవును, అందుకే నేను ఒకరోజు గుడిలో ఉండి కొన్ని సమస్యల మధ్యలో దివ్య సత్ప్రసాదం ఉన్న గుడిలో ఉండి నేను ప్రార్థిస్తూ ఉన్నా. నేను చదివిన దానికి తగినంతముగా నాకు ర్యాంక్ దొరకలేదు. నా నోట్స్ని చదివిన వాడు గోల్డ్ మెడల్ పొందుకున్నాడు, 2, కానీ నాకు 2nd క్లాస్ వచ్చింది. అందరూ షాక్ అయిపోయారు. నేను కూడా గుడిలో ఉండి ప్రార్థిస్తున్నాను, కానీ దేవుడు అక్కడ ఒక హార్మోనియంను చూపించాడు. నా కోపం వచ్చింది. మా ఊర్లో డబ్బు అడుగుతున్న వారు తల వెంట మెడలో హార్మోనియం పెట్టుకుని పాడతారు, లేక గుడ్డివారు పాడుకుంటూ, ఏం స్వామి, నేను బాగా చదివాను, నా నోట్స్ని చదివిన వాడు గోల్డ్ మెడల్, బంగారం పొందుకున్నాడు, నాకు 2nd క్లాస్ ఇచ్చావు, ఎందుకు ఈ సమస్య అన్నప్పుడు దేవుడు చెప్పాడు, చీకటి కాదు నీ సమస్య, వెలుగును సంపాదించకుండా ఉండటే నీ సమస్య. కష్టాలు కాదు నీ సమస్య, ఈ కష్టాలలో కూడా నిన్ను నిలబట్టే ఆ దేవుని పట్టుకోకుండా ఉండుటయే, ఆయన స్తుతించకుండా ఉండుటయే. నీ జీవితంలో ఉన్న దుఃఖము, కన్నీరు కాదు నీ సమస్య.
నిన్ను ఇన్నాళ్ళ వరకు కాపాడి నడిపిస్తున్నాడే, ఆ దేవుని గుర్తించుకుని ఆయన స్తుతించి ఆరాధించకుండా ఉండుటే నీ సమస్య అన్నాడు. అప్పుడు హార్మోనియం పట్టుకొని దేవుడిచ్చిన గానమును పాడాను. నా హృదయం నిన్నే స్తుతించుచున్నది, చేసినావు నీవు గొప్ప కార్యము. స్తుతి మహిమా ప్రభు, స్తుతి మహిమా, స్తుతి మహిమా ప్రభు, స్తుతి మహిమా. నన్ను ఎన్నుకున్నావు నీ దాసిగా. ఆ ఉన్నత పిలుపు ముందు ఈ లోకం ఇచ్చే సర్టిఫికేట్ ఏమిటి? దీనికోసం పిచ్చివాడిలాగా ఏడుస్తున్నావు. నీ దేవుడు నిన్ను గొప్పవాడిగా మారుస్తాడు. కననేది, విననేది, గ్రహింపలేనిది నీ జీవితంలో చేస్తాడు. ఆ ప్రభుని పట్టుకున్నప్పుడు, ఆయన స్తుతించుటకు ఆరంభించినప్పుడు ఆ దుఃఖ భయమంతా భయమైపోయింది. నార్త్ ఇండియాలో మిగిలిన వారందరికంటే గొప్పగా హిందీ మాట్లాడే కృప ఇచ్చారు. మదరాసి వాళ్ళంటే హిందీయే రాదంటారు. కానీ దేవుడు మనల్ని దీవిస్తుండగా, దేవుడు ఒక్క నరుని కట్టినప్పుడు ఆ నరుని జీవితం స్థిరముగా ఉండును, ఆశీర్వాదముగా ఉండునని 121వ కీర్తన పలుకుతుంది. దేవుడు అనిల్, స్వాతి మిమ్మల్ని ఆశీర్వదించి విహాన్ని ఆధ్యాత్మికంగా బలపరిచి నడిపించుటకు కావలసిన శక్తిని దయచేయమని ప్రార్థిస్తాం. ఇక్కడ ఉన్న వారందరూ కూడా నీ జీవిత పయనములో ఎన్ని ఆటంకాలు ఉండినా, ఒకవైపు ఆ ఆటంకాలు నిన్ను చేయిస్తుందా? నేను త్రాగుబోతుగా వెళ్ళిపోతా, కారణం ఏమిటి? నా సమస్య ఏం తెలుసు స్వామి, మనుషులు లేరా త్రాగకుండా ఉన్నవాడు? నువ్వు తిని త్రాగి అదే జీవితం అని తలంచావంటే త్రాగు వలన సాతాను నీలోనికి వస్తాడు. సమస్యలు అందరికీ ఉన్నాయండి. ఏమి 50 రూపాయలు 30 రోజు అంటే ఎంత? 1000, 10, 500 రూపాయలు. అది త్రాగకుండా ఉన్నావంటే నీ బిడ్డకు మంచి డ్రెస్ కొని ఇవ్వవచ్చు, మంచి స్కూల్లో పెట్టవచ్చు. కానీ అన్నిటినీ త్రాగి త్రాగి నీ కోసమే జీవించి నాశనం చేసుకొని సాతాను నేర్పిస్తాడు. జాగరూకులై ఉండు. మన ప్రభువైన యేసు సిలువలో మరణించిన వారు, బలిగా అర్పించిన వారు, త్యాగం చేసిన వారు, రక్తం చెందిన వారు, వారు మనకి జీవం ఇచ్చారు. నువ్వు కూడా త్యాగ బలిగా మారాలి. త్యాగముగా మారటం, రక్తం చెందటం త్రాగాలని అనిపిస్తుంది. చీపో సాతాను, నన్ను నమ్మి దేవుడు నా చేతిలో ఒక స్త్రీని ఇచ్చారు, పిల్లల్ని ఇచ్చారు, నా కుటుంబాన్ని పైకి లేపాలి, 10 ముందు నేను కూడా ఇల్లు కట్టి చూపించాలి, ఈ రోషం రావాలి. ఇది పరిశుద్ధాత్మ ఒక్కటి చేశాడు. లేదు, నేను కూడా తింటా, త్రాగుతా, కొన్నిసార్లు వీధిలో తిరుగుతా. ఇది అందరూ చేసేదే. నీకు దేవుని బిడ్డ అని చెప్పుకున్న తేడా ఏమిటి? నువ్వు నిజముగా దేవుని బిడ్డ అంటే ఆ దేవుని సంపాదించుకున్నటలో శ్రద్ధ వహించు. ఎన్ని సమస్యలు వచ్చినా దేవుడు నీకిచ్చే శక్తి ముందు అవి అన్నీ ఓడిపోతాయి. ప్రభుని సంపాదించుకో, అన్నీ పొందుకుంటావు. నీవు దీవెనగా ఉండుటకు దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు. అందరు లేచి ప్రార్థించుకుంటాం. కండ్లను మూసుకొని 2 చేతులు పైకి లేపి విహాన్ని దేవునికి సమర్పించుకుంటాం. తల్లిదండ్రులైన అనిల్, స్వాతిని దేవునికి సమర్పిస్తాం. వారు ఆధ్యాత్మిక శక్తితో వారిని, వారి కొడుకును, కుటుంబాన్ని పైకి లేపాలి. అట్లా ఇక్కడ ఉన్న వారందరూ ఈ లోకపు అలవాటులకు, పాపానికి బలిగా మారి దాని ద్వారా సాతాన్ని సంపాదించి దేవుడు వారి ద్వారా ఏం చేయాలని తలంచారో ఆ ప్రణాళికను నాశనం చేయకుండా దేవుని కోసం సిలువను ముందు పెట్టుకొని యేసు పరలోక రాజా,
బలిగా మారి లోకాన్ని రక్షించాడు. నేను కూడా నా మనస్సు అడిగినదంతా ఇవ్వను, నా దేహ వాంఛలకు బలిగా మారను. త్రాగాలని అనిపించవచ్చు, స్నేహితులు పిలవవచ్చు, ఆ చెడు తలంపులు సాతాను ఇవ్వవచ్చు. ఆ నీల చిత్రం చూశావంటే ఆ చూపు ద్వారా సాతాను నీలోనికి వస్తాడు. లేదు, దేవా నన్ను నిన్ను పట్టుకొని నిన్ను సంపాదించుకొని జీవించు వరము దయచేయమని ప్రార్థిస్తారా? 2 చేతుల పైకి లేపి కళ్ళను మూసుకొని ప్రభుని చూడు. మనుషులను చూచి ఏం సాధించావు, ఏం సంపాదించావు? నీ సొంత అలవాట్లను జయించలేకపోతున్నావు. మోహపు తలంపులు నిన్ను పట్టి పీడిస్తున్నాయి. నీకు భార్య భర్త ఉన్నప్పుడే లేనిపోని తలంపులకు బలి అయిపోతున్నావు. ఎన్నాళ్ళు ఈ పోరాటం? క్రైస్తవ జీవితం అంటే పోరాటముతో జీవించి పోరాటముతో మరణించటమా, లేక దైవ శక్తిని సంపాదించి దైవ మహిమలో జీవించటమా? అందరికీ దీవెనగా ఉండుటకు మనల్ని దీవించుకొని 2 చేతులపైకి లేపి ప్రార్థించుకుంటాం. చేయి పట్టుకో, నా చేయి పట్టుకో, జారిపోకుండా నీ పడిపోకుండా, యేసు నా చేయి పట్టుకో, చేయి పట్టుకో, నా చేయి పట్టుకో, జారిపోకుండా నీ పడిపోకుండా, యేసు నా చేయి పట్టుకో. కృంగిన వేళ ఓదార్పు నీవేగా, నన్ను ధైర్యపరచే నా తోడు నీవేగా. కృంగిన వేళ ఓదార్పు నీవేగా, నన్ను ధైర్యపరచే నా తోడు నీవేగా. నిలువగలనా ఓ నిమిషమైనను, యేసు నా చేయి విడచినా. నిలువగలనా ఓ నిమిషమైనను, యేసు నా చేయి విడచినా. యేసు నా చేయి విడచినా. చేయి పట్టుకో, నా చేయి పట్టుకో, జారిపోకుండా నీ పడిపోకుండా, యేసు నా చేయి పట్టుకో. చేయి పట్టుకో, నా చేయి పట్టుకో, జారిపోకుండా నీ పడిపోకుండా, యేసు నా చేయి పట్టుకో. లోక సంద్రము నాపై ఎగసినా, విశ్వాస నావలో కలవరమేరేగినా. లోక సంద్రము నాపై ఎగసినా, విశ్వాస నావలో కలవరమేరేగినా. నిలువగలనా ఓ నిమిషమైనను, యేసు నా చేయి విడచినా. నిలువగలనా ఓ నిమిషమైనను, యేసు నా చేయి విడచినా. యేసు నా చేయి విడచినా.
యేసు నా చేయి విడచినా చేయి పట్టుకో, నా చేయి పట్టుకో, జారిపోకుండా నీ పడిపోకుండా యేసు నా చేయి పట్టుకో, చేయి పట్టుకో, నా చేయి పట్టుకో, జారిపోకుండా నే పడిపోకుండా యేసు నా చేయి పట్టుకో. హల్లెలూయా 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 చేయి పట్టుకో నా యేసయ్యా, అమ్మ మరియా, మా కుమారుడి విఘాన్ని, తల్లిదండ్రులైన అనిల్ స్వాతిని, మంగమ్మ గారిని, కుటుంబ సభ్యులందరినీ, ఇక్కడ కుమ్మికూడిన ప్రతి ఒక్కరిని మీకు సమర్పించుకుంటున్నాము. మీ సహాయము ఎప్పుడు కోరుతూ జపమాల చెప్తూ కుటుంబంగా మేము నిలబడి జీవింప మా కోసం ప్రార్థించండి. దేవవర ప్రసాదము చేత నిండిన ప్రియమా వందనము మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, ఈ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడినవారు. పరిశుద్ధ మరియమ్మ, సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మను నిండడు మా కొరకు ఇప్పుడు మా మరణ సమయమందు ప్రార్థించండి. ప్రైజ్ ది లార్డ్. అందరు కూర్చోండి. ఇప్పుడు ఈ ప్యారిస్ ప్రెసిడెంట్ ఫాదర్ గారు కూర్చోండి. ఆ పాప బిడ్డకు ఇప్పుడు జ్ఞానస్నానం ఇస్తారు. చూడండి, ప్రతి మంగళవారం ఇక్కడ ఆరాధన ఉన్నది, అభిషేకం ఉన్నది, గొప్ప సత్యం, స్వస్థత ప్రార్థన జరుగుతుంది. ఫాదర్ కుమార్ ఉన్నప్పుడు ఎంతోమంది మీ గ్రామం నుండి వచ్చేవారు. ఇప్పుడు ఏమైందో తెలియట్లేదు. రా, నీ ఆత్మను నువ్వు బలపరచుకో. నువ్వు బలముగా ఉండినా ఎంతోమందికి దీవెనగా ఉంటావు. నిన్ను నీవు బలపరచుకోవాలి. మీ అందరినీ ఆహ్వానిస్తున్నాం. మీతో ఉన్న వారందరినీ నడిపించండి. నెలకి అట్లీస్ట్ ఒక్క మంగళవారం అయినా మీరు కనబడాలి. అందరినీ చూశాను, మీరు రాలేదంటే మీ ఇష్టం. వచ్చావంటే నిన్ను నేను బలపరుస్తా. అర్థమవుతుందా? ఓకే. మీ గ్రామం ఆశీర్వదింపబడేటట్టు దేవుడు ఎన్నుకున్న పాత్రంగా మీరు ఉండండి. ఈ బిడ్డను, కుటుంబమును, మీ సంఘమును, మీ సంఘ కాపరిని దేవుడు ఆశీర్వదించుగాక. ఆమేన్. అందరూ నిశ్శబ్దముగా విహాన్ కొరకు ప్రార్థించ కోరుచున్నాను. మీ బిడ్డకు మీరు ఏ పేరు పెట్టదలుచుకున్నారు? విహాన్ కొరకు తిరుసభ నుండి ఏమి కోరుచున్నారు? మీ బిడ్డకు జ్ఞానస్నానం ఇవ్వమని అడుగుచున్నారు.
వీరిని విశ్వాసమునందు దృఢపరిచి దేవుని ఆజ్ఞలను అనుసరింపజేయచ్చు దైవ మానవ ప్రేమల యందు పెంచవలెను. ఈ మీ బాధ్యతను నిర్వహింప సిద్ధముగా ఉన్నారా? సిద్ధంగా ఉంది. జ్ఞాన తల్లిదండ్రులు పడమంతా తల్లిదండ్రులు తమ బాధ్యతలు నెరవేర్చడంలో మీరు వారికి తోడ్పడ సిద్ధముగా ఉన్నారా? ప్రియమైన విహాన్, క్రైస్తవ సంఘము అమితానందముతో మేము ఆహ్వానించుచున్నది. బాబుని మీరు తీసుకుని ఇక్కడ ఉండండి, నేను చెప్తా కదా, మీరు ఉండాలి ఇక్కడ పక్కన ఉండండి. క్రైస్తవ సంఘం అమితానందముతో మేము ఆహ్వానించుచున్నది. ఈ సంఘము పేరిట నేను మీపై సిలువ గుర్తును వేయుచున్నాను. మీ తల్లిదండ్రులు, జ్ఞాన తల్లిదండ్రులకు కూడా విహాన్పై సిలువ గుర్తు వేయుదురు. ఇందువలన మన రక్షకుడైన క్రీస్తునాథునికి విహాన్ సొంతమగుచున్నారు. మీ ఇద్దరు సిలువ గుర్తాయండి. నువ్వు కూడా నన్ను తల్లిదండ్రులు మీరు కూడా ఏంటండి. దుష్ట శక్తులను పారద్రోలుటకు ప్రార్థన. సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మీరు మీ కుమారుని లోకమునకు పంపితిరి. వారు మా నుండి పిశాచ శక్తిని పారద్రోలి మమ్ము అంధకారము నుండి అతిశయమైన మీ ప్రకాశంలోనికి చేర్చిరి. కావున ఈ బిడ్డల నుండి జ్ఞానస్నానము తొలగించుడు, జన్మ పాపమును తొలగించుడు, జ్ఞానస్నానము వసుగుడు. వీరిని పవిత్రాత్మకు నివాసయోగ్యముకు ఆలయముగా చేయమని బ్రతిమాలుచున్నాను. మా ఏలిన వారైన క్రీస్తునాథుని ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. జ్ఞానస్నాన తైల అభ్యంగనము. రక్షణాయుతమైన తైలముతో మేము అభ్యంగము చేయుచున్నాము. యుగ యుగములకు జీవించుచు పరిపాలించు క్రీస్తు మిమ్ము బలపరచునుగాక. పక్కన పెట్టు మంచి జ్ఞానస్నాన అర్చన. సహోదరి సహోదరులారా, సర్వశక్తిగల సర్వేశ్వరుడు నీటి వలన పవిత్రాత్మ వలన ఈ బిడ్డకు నూతన జీవమును ప్రసాదింపమని ప్రార్థించుదాము. ఓ దేవా, మీరు అగోచరమగు శక్తితో గోచరమగు సంజ్ఞల ద్వారా అద్భుత కార్యములు చేసి ఉన్నారు. జ్ఞానస్నాన వరమును సూచించుటకు పలు విధములుగా ఈ నీటిని వినియోగించితిరి. సృష్టికర్త, ఆదిలో మీరు లోకమును సృజించినప్పుడు మీ ఆత్మ నీటిని ఆవరించి దానికి జీవమునిచ్చు శక్తిని ప్రసాదించెను. సర్వేశ్వర, మీరు జల ప్రళయమును నూతన జన్మమునకు సూచనగా చేసితిరి. ఆది పాప నిర్మూలనముగాను పుణ్యమూలముగాను ఉన్నది. పరమపిత, మీరు అబ్రహాము సంతతిని ఎర్ర సముద్రము కూడా సురక్షితముగా దరిచేర్చితిరి. ఈ విధముగా ఫరో రాజు దాసత్వము నుండి విడుదలైన వారు జ్ఞానస్నానము పొందిన ప్రజలకు సూచనగానున్నారు. ప్రియమైన తండ్రి, మీ కుమారుడు యోర్దాను నదిలో యోహాను వద్ద జ్ఞానస్నానము పొంది పవిత్రాత్మచే అభిషక్తుడాయను. సిలువపై వేలాడినప్పుడు వారి ప్రక్క నుండి నీరు రక్తము స్రవించెను. ఉత్థానమైన తరువాత ఆయన మీరు పోయి సకల జాతి జనులకు బోధించుచు పితా పుత్ర పవిత్రాత్మ నామమున జ్ఞానస్నానం ఇవ్వండని శిష్యులకు ఆజ్ఞాపించెను. మీ తిరుసభను ప్రేమతో వీక్షించి జ్ఞానస్నానపు నీటి బుగ్గను విడవండి. ఈ నీరు పవిత్రాత్మ ద్వారా మీ జనతైక స్తుతిని శక్తిని పొందునుగాక. దీని వలన మీ పోలికతో సృజింపబడిన మానవుడు జ్ఞానస్నానమందు తన పూర్వ పాప మాలిన్యముల నుండి కడగబడి నూతన జన్మమునకు అర్హుడగును గాక. సర్వేశ్వర, మీ కుమారుడకు క్రీస్తునాథుని ద్వారా పవిత్రాత్మ శక్తి ఈ నీటిలో ప్రవేశించునుగాక. జ్ఞానస్నానమందు క్రీస్తునాథునితో మరణించి సమాధి చేయబడిన ప్రజలందరూ వారితో కూడా సజీవులై లేతురుగాక. వీరినన్నింటినీ దయచేయమని మా ఏలిన వారైన క్రీస్తునాథుని ద్వారా ఈ మనవి చేయుచున్నాము. పాప త్యజింపు. మీరందరూ కలిసి సమాధానం చెప్పాలి ఇప్పుడు, ఓకేనా? కొంచెం దగ్గర. ప్రియమైన తల్లిదండ్రులారా, జ్ఞాన తల్లిదండ్రులారా, మీరు తీసుకొని వచ్చిన ఈ విహాన జ్ఞానస్నానమందు నీటి వలన పవిత్రాత్మ వలన
ప్రేమమయుడైన దేవుని నుండి నూతన జీవమును పొందబోచున్నారు. మీరు మీ బిడ్డలను విశ్వాసమునందు పెంచుటకు శ్రద్ధ వహింపుడు. ఇందు మూలమున వారు పాపమునకు దూరమై దైవ జీవమునందు దినదినాభివృద్ధి చెందగలరు. కావున విశ్వాసముతో మీరు ఈ బాధ్యతను నిర్వహించదలిచిన మీ జ్ఞానస్నానమునందు మీరిచ్చిన వాగ్దానములను స్మరింపుడు. ఇప్పుడు మరలా పాపమును త్యజించుచు క్రీస్తునాథుని యందు విశ్వాసమును ప్రకటింపుడు. ఇదియే తిరుసభ విశ్వాసము. ఈ విశ్వాసములోనే మీ బిడ్డల జ్ఞానస్నానము పొందుచున్నారు. మీరు పిశాచమును త్యజించుచున్నారా? దాని క్రియలను త్యజించుచున్నారా? దాని ఆకర్షణలన్నిటినీ త్యజించుచున్నారా? మీరు పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నారా? అతని ఏకపుత్రుడును మన నాథుడైన యేసుక్రీస్తు కన్య మరియమ్మ నుండి పుట్టి పాటుబడి మరణం పొంది సమాధి చేయబడి చనిపోయిన వారల నుండి లేచి పిత యొక్క కుడి ప్రక్కన కూర్చొని ఉన్నారని విశ్వసించుచున్నారా? పవిత్రాత్మను, పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల బాంధవ్యమును, పాపముల మన్నింపును, శరీరం యొక్క ఉత్థానమును, నిత్య జీవమును విశ్వసించుచున్నారా? ఇప్పుడు మనము ప్రకటించిన తిరుసభ విశ్వాసములో విహాన్ జ్ఞానస్నానము పొందుటకు మీరందరూ సమ్మతించుచున్నారా? తీసుకొని ఒక సైడ్కి ఎట్లా దిక్కు పట్టుకో, కొంచెం పక్క, కొంచెం తల కొంచెం. ఒరే ఆగ్రా. విహాన్ పిత పుత్ర పవిత్రాత్మ నామమున నేను నీకు జ్ఞానస్నానం ఇచ్చుచున్నాను. ఆమేన్. అది ఇట్లా తుడిచి మంచిది. క్రిస్మా తైలముతో అభ్యంగనం. మన నాథుడైన యేసుక్రీస్తు తండ్రి యొక్క సర్వేశ్వరుడు మేము పాపము నుండి విడుదల చేసి నీటి వలన పవిత్రాత్మ వలన నూతన జీవమునిచ్చి ఉన్నారు. వారే ఇప్పుడు మేము క్రిస్మా తైలముతో అభ్యంగనం చేయించున్నారు. దీని ఫలితముగా మీరు దేవుని ప్రజలలో చేరి గురువు, బోధకుడు, రాజునైన క్రీస్తునాథునితో నిత్యకాలము ఐక్యముగా ఉందురుగాక. ఆమేన్. తెలుపు వస్త్రం అట్లా చేతితో పట్టుకొని నువ్వు కూడా పట్టుకొని అట్లా జస్ట్ అట్లా ఆడుకొని అట్లా. విహాన్, నీవు నూతన సృష్టి అయిన క్రీస్తునాథుని ధరించి ఉన్నావు. ఈ తెలుపు వస్త్రము నీ క్రైస్తవ ఘనతకు గుర్తు. మీ బంధుమిత్రుల సుమాతృకను అనుసరించి నిత్య జీవములో ప్రవేశించే వరకు దీనిని నిర్మలముగా ఉంచుకొనుడు. ఆమేన్. చాలురా. వెలుగుచున్నటువంటి వత్తి జస్ట్ అట్లా పట్టుకుని చేయండి చాలు. వాడు పట్టుకుంటాడు, జాగ్రత్త. అట్లా ఉంచి చాలు. క్రీస్తు జ్యోతిని స్వీకరింపుడు. తల్లిదండ్రులారా, జ్ఞాన తల్లిదండ్రులారా, ఈ దీపికను ఎల్లప్పుడూ వెలుగుచుండనండు. మీ బిడ్డ క్రీస్తునాథుని వెలుగుని పొంది ఉన్నారు. వీరు ప్రకాశపుత్రుగా జీవింపవలెను. విశ్వాసం నందు స్థిరపడి క్రీస్తునాథుని పునరాగమమున సకల పునీతులతో ఎదురేగి వారిని కలుసుకొందురుగాక. ఎఫతా సాంగ్యం. మన నాథుడైన యేసు చెవిటి వారికి వినికిడిని, మూగ వారికి మాట్లాడే శక్తినిచ్చింది. పితైన సర్వేశ్వరునికి మహిమ గౌరవములు కలిగినట్లు వారి వాక్యమును ఆలకించి విశ్వాసముతో దానిని ఆచరించుటకు వారు మనకు సహాయపడుదురుగాక. ఇస్తాగ్రా.
క్రీస్తునాథుని జ్ఞాన స్నానం పొందిన విహాన్ను క్రీస్తుని ధరించితిరి. అందరూ చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ బిడ్డ విహాన్ జ్ఞాన స్నానం ద్వారా నూతన జీవమును పొంది దేవుని పుత్రునిగా పిలువబడుచున్నారు. వాస్తవంగా ఇతను దేవుని పుత్రుడే. భద్రమైన అభ్యంగం ద్వారా త్వరలో వీరు పవిత్రాత్మ సంపూర్ణతను పొందుదురు. ఏలిన వారి పీఠమును సమీపించి వారి దివ్య బలి విందులో పాల్గొని తిరుసభ సభ్యులందరితో కలిసి సర్వేశ్వరుని తండ్రి అని పిలుతురు. కావున ఈ బిడ్డల పేరిట దేవుని దత్తపుత్రుల మగు మనమందరము మన ప్రభువు నేర్పించిన విధముగా ప్రార్థించుదము. అందరము కూడా విహాన్ కొరకు, అదే విధముగా అనిల్, స్వాతి వారి యొక్క కుటుంబం కొరకు ప్రత్యేకంగా ఒక పరలోక జపం చేపిస్తాం. పరలోకమందున్న మా తండ్రి, నానాటికి కావలసిన మానం మాకు నేటికి అనుగ్రహించు. మా ఇంట అనుకున్న వారిని మేము మన్నించినట్టు మా అప్పులను మీరు మన్నించండి. మాకు శోధనయందు ప్రవేశింపలేక తిరిగి మాకు రక్షించును. సర్వశక్తి గల సర్వేశ్వరుడు కన్య మరియమ్మ నుండి జన్మించిన తన ఏకైక కుమారుని ద్వారా క్రైస్తవ తల్లులను సంతోషపరచుచున్నారు. ఎట్లనా వారి బిడ్డలకు నిత్య జీవము లభించునని నమ్మిక కలిగినది. ఈ తల్లులను దేవుడు ఆశీర్వదింతుడుగాక. తమ సంతానమైన ఇప్పుడు దేవునికి కృతజ్ఞత చెల్లించుచున్న వీరు తమ బిడ్డలతో కలిసి ఎప్పుడునూ వారికి కృతజ్ఞలై ఉందురుగాక. ఇవన్నీ క్రీస్తు నాథుని ద్వారా నెరవేరునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు దైవ మానవ జీవితమును అనుగ్రహించుచున్నారు. వారు ఈ తల్లిదండ్రులను ఆశీర్వదించి వారు తమ బిడ్డలకు విశ్వాసమునందు సాక్షుల జీవింపచేయుదురుగాక. ఇవన్నీ క్రీస్తు నాథుని ద్వారా నెరవేరునుగాక. ఆమేన్. సర్వశక్తి గల సర్వేశ్వరుడు నీటి వలన పవిత్రాత్మ వలన మనకు నిత్య జీవమునకై నూతన జన్మమును ప్రసాదించితిరి. ఇక్కడ చేరిన విశ్వాసులందరినీ సమృద్ధిగా ఆశీర్వదింతురుగాక. వీరు ఎచ్చటను ఎల్లరను దేవుని ప్రజలలో సజీవ సభ్యులుగా నందురుగాక. వీరందరకు దేవుడు తమ సమాధానము నొసగుదురుగాక. ఇవన్నీ క్రీస్తుని నాథుని ద్వారా నెరవేరునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ దేవుడు విహాన్ను ఆశీర్వదించి దీవించి భద్రముగా కాపాడునుగాక. నూతనంగా జ్ఞాన స్నానం స్వీకరించినటువంటి విహాన్ను మన కథోలిక సభలోనికి ఆహ్వానిస్తూ గట్టిగా ఒకసారి చెప్పలు కొడతాం అందరం. జ్ఞాన స్నాన ప్రక్రియ ముగిసింది. ఇప్పుడు అర్పణ సాంగ్యంతో బలిపూజను కొనసాగించుకుంటాం. కూర్చోండి. Congratulations. In practice. మీ కానుకలను అర్పించదలిచిన ఈ మధ్యలోనికి కానుకలు స్వీకరించడానికి వచ్చారు కాబట్టి జమయ్య విఖాన్ కుమారుని తల్లిదండ్రులు అనిల్, స్వాతిని దీవించి మేము అర్పించి అర్పణ మీకు ప్రీతికరముగా ఉన్నట్లు అనుగ్రహింపుము. మా నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. అందరు లేచి నిలబడదామా? ప్రభు మీతో నుందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తిగల నిత్యైన సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞత వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము.
నీ అమిత ప్రేమ వలన మానవుని సృష్టించితివి. పాపము చేసిన అతనిని న్యాయముగా శిక్షించితివి. కానీ మా ప్రభువైన క్రీస్తు ద్వారా దయతో అతనిని రక్షించితివి. కావున క్రీస్తు ద్వారా దూతలు నీ మహత్వమును పొగడుచున్నారు, అధిపతులు ఆరాధించుచున్నారు, శక్తిమంతులు వణుకుచున్నారు. పరమండలమందలి బలవంతులను ఆనంద పరవశులై భక్తి జ్వాలకులను ఏకీభవించి ఉప్పొంగుచు నీ స్తుతి గానములను పాడుట ఎట్లనగా, సర్వేశ్వరుడు అందరూ మోకరించి ప్రార్థిస్తాం. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఉడ్డయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమునా ఇది మా కొరకు యేసుక్రీస్తునాథుని శరీర రక్తములు అగును కాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పము నందుకొని మీకు కృతజ్ఞత వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని పూజింపుము. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగనే భోజనానంతరము పాత్రము నందుకొని మరల నీకు కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తము పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. పాపములను మన్నించి మమ్ము పరిశుద్ధపరచును. నీ రాజ్యం అలా వచ్చును గాక. నీ శక్తిని
శక్తిని బంధించి కృపా నీటిలో జీవింప నీ అభిషేకంలో నీ రక్తంతో మమ్మ అభిషేకించి కాపాడు. శోధన బాధల నుండి కాపాడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మీ మరణం ప్రకటించు, మీ ఉత్థానము చాటును, మీరు మరలా వచ్చినప్పుడు తెచ్చును. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించు, జీవమున సగి అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించుచున్నాము. నీ సముఖమున నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రలుగా చేసినందుకు నీకు వందనములు చెప్పుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్ర ఆత్మ ద్వారా ఐక్యపరచుమని ప్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించిన నీ శ్రీ సభను జ్ఞాపకం మా ఫ్రాన్సిస్ జగత్తును, మా గమనకు మార్పిట అధిపతి గురువులు అంతట పాత్రను నీ ప్రేరణకు పరిపూర్ణంగా చేయండి. ఉత్తానవర్తనం నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ కనికరమని చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకున్నాము. వారిని నీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకున్నాము. మా అందరిపై దయచూపి దేవుని కన్నతల్లి మరియ మాతతో, ఆమె భర్త పునీత యోసేపు గారితో, పునీత అపోస్తలులతో, పునీత అసిసిపుర ఫ్రాన్సిస్ గారితో, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితో మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. ప్రభువా, ఈ రోజున ముఖ్యముగా జ్ఞానస్నానం ద్వారా కథోలిక సభలోనికి ప్రవేశించినటువంటి చిన్నారి విహాన్ను ప్రత్యేకంగా మీ చేతుల్లో అర్పిస్తూ ఉన్న అతని తల్లిదండ్రులు అనే స్వాతి, అదేవిధముగా నాయనమ్మ, మంగమ్మ గారిని కుటుంబం అందరినీ కూడా ప్రభు నీ చేతుల్లో అర్పిస్తూ వారి జీవితంలో నీవు చేసిన గొప్ప మేలులకై కృతజ్ఞతావందనములు, వారి ద్వారా ఆ ఆనందంలో మమ్మల్ని కూడా భాగస్థులు చేసినందుకు ఈ కృతజ్ఞతలు తెలియజేస్తూ విహాన్ తన జీవితంలో జ్ఞానమందును ప్రాయమందును వర్తిల్చు ప్రభా, దైవ భయములో దైవ జ్ఞానంలో ముందుకు వెళ్ళే కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉన్నాం. మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమ పరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వర పవిత్ర ఆత్మతో ఏకమయుడు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. మనమందరం లేచి నిలబడి దేవుడు మనకు తండ్రిగా ఉన్నాడు, ఆయన చిత్తమే మనలో జరగాలని ప్రార్థించుకుందాం. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపము. మా యుద్ధ అపబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షించండి. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయా అనుగ్రహం వలన పాపం నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్ష ఆనందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు వసగుచున్నానని నీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీ సభా విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారం నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభు నీ శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక. మీ ఆత్మతో ఉందురుగాక. సమాధి సమాధి
ప్రభువా మాకు దయచూపము. సర్వేశ్వరుని గొర్రె పిల్ల లోక పాపములను పరిహరించు ప్రభువా మాకు దయచూపము. సర్వేశ్వరుని గొర్రె పిల్ల లోక పాపములను పరిహరించు ప్రభువా మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రె పిల్ల, రక్తం చింది లోకాన్ని రక్షించిన దేవుడు. ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఎన్ని శోధనలు వచ్చినా, చిందపడిన గొర్రె పిల్ల రక్తం ఆ శోధన వేదన నుండి, పాపం నుండి తన బిడ్డలకు విడుదల ఇచ్చింది. ఈరోజు అదే రక్తమును మనమందరం స్వీకరించుకొని పాప శోధన నుండి విడుదల పొంది ఆయనకు సాక్షులుగా జీవింప పిలువబడినాము. ఈ గొప్ప విందులో పిలువబడిన మనమందరము ధన్యులము. ప్రభువా మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ మీరు ఒక్క మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. శరీరం నీది తీర్పుకుంటారు. క్రీస్తుని శరీర రక్తములు, క్రీస్తుని శరీర రక్తములు క్రీస్తుని శరీర రక్తములు చేస్తామా? చివరి ఆశీర్వాదం ముగించిన తర్వాత మన విహానకు అన్నప్రాసన కార్యక్రమం ఇక్కడ జరుగుతుంది. కాబట్టి దయచేసి చివరి ఆశీర్వాదానికి అందరం లేచి పడతాం. అందరం లేచి చివరి ఆశీర్వాదం స్వీకరిస్తాం. కన్నులు మూసుకొని ప్రార్థించుకుంటాం. నశించిపోతున్న ఆహారం కొరకై నువ్వు ప్రాధేయపడవద్దు. నిత్య జీవం ఇచ్చే నీ దేవుని సంపాదించుకో. ఆయన నీకు మార్గమై, సత్యమై, జీవమై ఉండి నీ జీవితాన్ని నడిపించునన్న యేసయ్య. ఇక్కడికి చేరుకున్న ప్రతి బిడ్డ కూడా ఆశీర్వదింపబడాలి. నీ మార్గములో నడవాలి. నీ సత్యమును రేయింపబులు చదివి పొందుకోవాలి. నీ జీవమును పొంది ఆ జీవాన్ని అందరికీ పంచిపెట్టే గొప్ప ఆశీర్వాదం పాత్రముగా మారాలి. ప్రత్యేకంగా విఘాన్ని ఆశీర్వదించుము. ఈ కుమారుడు జ్ఞానమందు, వివేకమందు, తెలివిలో ఎదిగినట్లు అనుగ్రహింపుము. తల్లిదండ్రులను, అనిల్, స్వాతిని, ఇక్కడ కుమికున్న ప్రతి ఒక్కరిని, మంగమ్మ గారిని ఆశీర్వదించి వీరందరూ ఎల్లప్పుడూ నీ వైపు చూసి నీవిచ్చే శక్తి ద్వారా జీవించు భాగ్యము దయచేయము. మా నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో నందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్ర ఆత్మ మీ అందరినీ ఆశీర్వదించి విఘాన్ని దీవించి కాపాడి నడిపెందురుగాక. Okay.